ఇప్పుడే 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీమియర్ చూసొచ్చా. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు నాదొక విన్నపం. ఈ లవ్ స్టోరీలు మనకెందుకు అనుకోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని సినిమా రివ్యూలు మీ ముందుకు తీసుకొస్తాం. అది కూడా శరవేగంగా. మామ థియేటర్ నుంచి ఇప్పుడే బయటకొచ్చి వెంటనే రూమ్‌కొచ్చి రివ్యూ చేస్తున్నా. 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ సారీ ది బెస్ట్ మూవీ అని చెప్తా. ఒక కలర్ ఫోటో, ఒక బేబీ 2 సినిమాలతో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు సాయి రాజేష్ యాజ్ ఎ రైటర్‌గా. అండ్ ఇది హ్యాట్రిక్ అవ్వబోతుంది. మూడో సినిమాకి కూడా నేషనల్ అవార్డు గెలుచుకోబోతున్నాడు. రాసి పెట్టుకోండి. సినిమా ఆ రేంజ్‌లో ఉంది. నాకైతే పర్సనల్ గా చాలా 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 నచ్చింది. ఎక్కడ స్టార్ట్ అవుద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎలా ముగుస్తది, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. చెన్నై లవ్ స్టోరీ ఇలా ఉంటదని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ జోన్ లో వెళ్తుంది సినిమా. ట్విట్టర్ చూడడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, లేకపోతే ఎవరైనా స్పాయిలర్స్ ఇచ్చడం జరిగితే గానీ మీరు ఈ స్టోరీ గెస్ చేయలేరు. అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అది సరే గాని మన సాయి రాజేష్ కదా డైరెక్టర్ ఎలా డీల్ చేశాడో నన్ను ఒకసారి చెప్పి. మామ చెప్పాలంటే ఈ లైన్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది. అది ఫస్ట్ హాఫ్ వరకే. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి స్విచ్ కొడతది. అది డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశాడు. ఏదో 100 సినిమాలు తీసిన డైరెక్టర్ లా డీల్ చేశాడు. అండ్ ఇక్కడ సాయి రాజేష్ గారి మార్క్ కూడా కనబడతది. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్ బ్రిలియన్స్ కూడా కనబడతాడు టేకింగ్ లో. నిజం చెప్తున్నా, ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ అయితే హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. డైరెక్షన్ పరంగా గానీ, రైటింగ్ పరంగా గానీ 100% ఇచ్చేశారు. అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదంతా. మరి మన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయేమో. సినిమా మొత్తం వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతది. కిరణ్ అబ్బవరం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు. 12 సినిమాలు చేశారు. ఇది 12వ సినిమా. ఈ సినిమా నుంచి కిరణ్ అబ్బవరం 2.0 స్టార్ట్ అవబోతుంది. తను నెక్స్ట్ వెయ్యబోయే అడుగు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమాలో ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాడు. అట్ ద సేమ్ టైం విత్ ద హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. కిరణ్ అబ్బవరం ని డామినేట్ చేసిందని చెప్పాలి. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది గౌరీ ప్రియ కూడా. అండ్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ రోల్ కి తగ్గట్టు వాళ్ళు నటించారు. అండ్ స్పెషల్ రోల్ చేసిన త్రిగుణ్ కూడా చాలా బాగా నటించాడు అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మామ ఈ సినిమాకి మణిశర్మ గారి హార్ట్, ఆయన ఇచ్చిన సాంగ్స్ గానీ, బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్. సినిమాని ఇంకా ఎన్హాన్స్ చేసి, ముఖ్యంగా సాంగ్ అయితే సిచ్యువేషనల్ గా వస్తే దానికి ఎడిటర్ క్రెడిట్ ఇవ్వాలి, డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలి, సాయి రాజేష్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మొత్తం ఇక్కడ టీం వర్క్ కనబడుతుంది. అండ్ మణిశర్మ గారు అయితే చాలా రోజుల తర్వాత ది బెస్ట్ ఇచ్చేసారు. వింటేజ్ మణిశర్మ ఇస్ బ్యాక్ అన్నట్టు. సాంగ్స్ అయితే చాలా 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 బాగుంటాయి స్క్రీన్ మీద. దేనికి పేరు పెట్టలేము అనమాట. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ అదిరిపోద్ది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి తగ్గట్టు బడ్జెట్ లో చాలా బాగా తీశారని చెప్పాలి. వాట్ అబౌట్ ద ఫైనల్ వెర్డిక్ట్? మామ ఈ సినిమా నాకైతే చాలా నచ్చింది. అలా అని చెప్పి అందరికీ నచ్చుతుందని నేను చెప్పను. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళకి, ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళకి, సారీ లవ్ స్టోరీ కన్నా ఎక్కువ దీంట్లో చాలా మ్యాటర్ ఉంటది, చాలా డ్రామా ఉంటది. అలాంటి యూనిక్ డ్రామా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి. మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి సినిమాలు వస్తాయి. డిఫరెంట్ అటెంప్ట్స్ వస్తాయి. అవ్వడానికి రొటీన్ లైన్ అయినా సరే ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. దీస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు. ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నా. రాసి పెట్టుకోండి.